హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ అనేది స్పాంజీగా ఫ్లఫీగా ఎలా రావాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకి బయట నుంచి ఏం తీసుకొచ్చుకునే పని లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చాలా మెత్తగా దూదులాంటి కేక్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని ఒక కప్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఏ ఆయిల్ అనేది తీసుకోవచ్చు, కానీ ఫ్లేవర్ఫుల్ ఆయిల్ అనేది పనికిరాదనమాట మనకి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు పెరుగు అనేది యాడ్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టినవి కాకుండా బయట ఉన్నవి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు కానీ పెరుగు కానీ తీసుకోవాలన్నమాట. అలాగే అదే కప్పుతో పాలు కూడా ఒక కప్పు వరకు తీసుకొని ఒక విస్కర్ తీసుకొని మొత్తం కూడా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. పెరుగు అనేది ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు మైదా పిండి అనేది తీసుకోండి. మీ దగ్గర మైదా ఉంటే యాడ్ చేసుకొని, లేకపోతే స్కిప్ చేసేయండి. ఒక కప్పు వరకు మైదా తీసుకొని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్తో బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు గడ్డలు లేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఉప్మా రవ్వ అండి, దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటాము. ఇది వచ్చేసి ఒక కప్పున్నర వరకు తీసుకోవాలన్నమాట. మనం అన్నీ ఒక్కొక్క కప్పు వేసాం కాబట్టి బొంబాయి రవ్వ వచ్చేసి మనం కప్పున్నర వరకు తీసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత బాగా విస్కర్తో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత షుగర్ వచ్చేసి నేను పౌడర్ కింద చేయలేదండి, ఇలా డైరెక్ట్గా షుగర్నే యాడ్ చేసాను అనమాట. ఒక కప్పు వరకు షుగర్ తీసుకొని ఈ షుగర్ను కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేయండి. మనకి ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత ఈ బ్యాటర్ మొత్తం కూడా బాగా లూజ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీకు ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం పాలు అనేది యాడ్ చేసుకొని లైట్గా బాగా విస్కర్తో కలిపేయండి ఒకసారి. ఇలా కలిపేసుకున్న తర్వాత మన దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే సోడా ఉప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఎనిలా ఎసెన్స్ ఉంటే ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ వచ్చేసి ఒక 2 ఇలా దంచుకొని పౌడర్లా చేసుకొని యాడ్ చేసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది మనకి ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర మైదా పిండి ఉంటుంది కదండి, అది మామూలుగా చల్లాలన్నమాట. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తుంటండి, ఇదిగోండి ఇలాగా క్రాస్గా ఇలా పెట్టేసి ఇలా చల్లుకోండి. మీరు దాని మీద ఎక్కువగా యాడ్ చేయొద్దు, కొంచెం లైట్గా చల్లాలి. ఇలా చల్లేసిన తర్వాత కేక్ బౌల్ మొత్తం కూడా ఇలా తిప్పుతూ చుట్టూ కూడా మనకి ఆ బ్యాటర్ ఆ పిండి అనేది అంటుకునేటట్టు చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మనకి అది కొంచెం ఒక ఇంచు వరకు గ్యాప్ అనేది ఉందో లేదో పైన చెక్ చేసుకున్న తర్వాత బ్యాటర్ అనేది వేసుకోవాలన్నమాట. మీరు హెవీగా వేసేసారంటే ఆ బ్యాటర్ అనేది పొంగిపోతుంది. మనకి పైన 1 ఇంచు వరకు గ్యాప్ ఉండాలండి. ఇదిగోండి ఇలా కేక్ బౌల్లో ఈ బ్యాటర్ అనేది మొత్తం కూడా ఇలా వేసేసి ఇక 3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత ముందుగానే ఒక 5 నిమిషాలు నేను ఇలా ఒక కళాయి అనేది పెట్టేసి ఒక స్టాండ్ అనేది పెట్టేసాను అనమాట. కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కేక్ బౌల్ని కూడా పెట్టేసి పైన బరువైన పాత్రని ఏదైనా ఇలా బోర్లు ఇచ్చేయండి. ఇంకొక బరువుగా ఉన్న ఏదైనా మనకి రోటీ చేసుకునే పీట కానీ లేకపోతే ఏదన్నా మనం అల్లం దంచుకునే చెక్క కానీ ఉంటుంది కదా, అది కానీ పెట్టేసి ఒక 30 మినిట్స్ ఇలా బేక్ చేసేయండి. ఇలా బేక్ చేసిన తర్వాత తీస్తే మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయి ఉంటుందన్నమాట. ఇలా పొంగి ఇప్పుడు ఒక స్పోక్ కానీ లేదా ఇలా ఒక స్పూన్ కానీ తీసి గుచ్చి చూస్తే మనకి తడి లేకుండా ఉంటే కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లు. ఒక చాక్ తీసుకొని అడ్జస్ట్ మొత్తాన్ని కూడా చక్కగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇలా తిరగలు వేసారంటే మనకి కేక్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా కేక్ బౌల్ పైన ఒక 3 సార్లు ట్యాప్ చేసిన తర్వాత కొంచెం చల్లారిపోయి ఉంటుంది కదా మనకి. ఇప్పుడు ఈ పైన ఉన్న ఈ బౌల్ మొత్తాన్ని కూడా తీసేద్దాం. చూడండి మనకి బేకరీ స్టైల్లో స్పాంజీ పఫీ కేక్ అనేది రెడీ అయిపోయింది కదా. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి, మనకి వేడిగా ఉన్నప్పుడు ఇది కట్ అవ్వదు. ఇదిగోండి మీకు ఒక చిన్న పీస్ తీసి చూపిస్తాను చూడండి. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చాలా సింపుల్గా రవ్వ కేక్ అనేది రెడీ అయిపోయింది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఆ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.